ఎంతో మంది కళాకారులు సినీ ప్రముఖులను తీర్చిదిద్దిన ఆ కళావేదిక సరికొత్త సొబగులు అద్దుకుంటోంది. కూటమి సర్కారు చొరవ, మంత్రి నిమ్మల కృషితో కళాక్షేత్రానికి మంచి రోజులు వచ్చాయి. వైసీపీ హయాంలో పడకేసిన ఇండోర్ థియేటర్ నిర్మాణ పనులు ప్రస్తుతం వడివడిగా సాగుతున్నాయి. తెలుగు సినీ చరిత్రకు ఎంతో మంది దిగ్గజ నటులను అందించిన నేల పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు. దాసరి నారాయణరావు, అల్లు రామలింగయ్య, ఎస్వి రంగారావు, సూర్యకాంతం, రేలంగి, కోడి రామకృష్ణ వంటి వారు ఇక్కడి నుంచే వచ్చారు. బొండాడ వెంకటరాజు గుప్తా అవుట్డోర్ థియేటర్లో రిహార్సల్స్ చేసి ప్రదర్శనలతో ప్రేక్షకులకు వినోదం పంచారు. అంతటి పేరెన్నికగన్న కళాక్షేత్రం పురాతనమైంది కావడంతో శిథిలావస్థకు చేరింది. కళాకారులు ప్రాక్టీస్ చేసేందుకు ఇబ్బందులు పడేవారు. ఈ పరిస్థితిని గమనించిన టీడీపీ ప్రభుత్వం ఇండోర్ థియేటర్ పునఃనిర్మాణానికి పూనుకుంది. కళాకారులకు ప్రోత్సాహం అందించేలా 2014లోనే 6 కోట్లతో బొండాడ వెంకటరాజు గుప్తా ఎన్టీఆర్ కళాక్షేత్రం పేరుతో నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. 2019 వరకు ఇండోర్ థియేటర్ పనులు చకచకా జరిగి 80% పూర్తయ్యాయి. అయితే వైసీపీ అధికారంలోకి రావడంతో కళాక్షేత్రానికి గ్రహణం పట్టుకుంది. పనులు అటకెక్కాయి. కనీస పర్యవేక్షణ లేక కళావేదిక అసాంఘిక శక్తులకు అడ్డాగా మారింది. నిర్మాణ సామాగ్రి చోరీకి గురైంది. మిగిలిన పనులు పూర్తి చేయాలని వైసీపీ నేతలకు చెప్పినా పట్టించుకోలేదని కళాకారులు గుర్తు చేసుకున్నారు. వారు గత ప్రభుత్వం పట్టించుకోని కారణంగా 80% పనులు పూర్తయినటువంటి కళాక్షేత్రం నిరుపయోగంగా మారిపోయి కళాకారులకి ఎవరికి కూడా ఉపయోగపడని స్థితిలో ఉంది. లోపల సెంటరింగ్ వేస్తే ఆ సెంటరింగ్లో ఉన్నటువంటి ఐరన్ తీగలు కూడా తీసుకెళ్లిపోయేటువంటి పరిస్థితి. అయినా సరే ఎవరో ఆ పాలకులు ఎవరో కూడా పట్టించుకునే పరిస్థితిలో ఇది ఒక మళ్ళీ శిథిలావస్థలకు చేరుకునేటువంటి పరిస్థితి వచ్చేసిందండి. ఇక్కడ అనేక రాత్రి సమయంలో అసాంఘిక కార్యక్రమాలు జరగడం ఇవన్నీ జరిగినాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం, మంత్రి నిమ్మల రామానాయుడు చొరవతో కళా ప్రాంగణానికి మంచి రోజులొచ్చాయి. కళలో కళాకారులకు పెద్దపీట వేస్తూ ఇండోర్ థియేటర్ అభివృద్ధికి 8 కోట్ల రూపాయలు మంజూరు చేశారు. 600 సీట్ల సామర్థ్యంతో సెంట్రల్ ఏసీతో నిర్మాణాలు కొనసాగుతున్నాయి. మరో 3 నెలల్లో అందుబాటులోకి తెచ్చేలా పనులు చేస్తున్నారు. 8 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దీన్ని టెండర్లు పిలవటం, దాదాపుగా 600 సీటింగ్స్తో ఇది సెంట్రల్ ఏసీ థియేటర్ని తయారు చేయడానికి ఆర్డర్ ఇచ్చి వర్క్ బిగిన్ చేయడం జరిగింది. ఏసీ థియేటర్లోకి ఎంటర్ అవ్వగానే కూడా మనకి మంచి విజువల్ ఎఫెక్ట్, సౌండ్ సిస్టమ్, లైటింగ్ సిస్టమ్ అన్నీ కూడా హై వోల్టేజ్, హై టెక్నాలజీతో రకరకాల వాళ్ళని హైదరాబాద్ నుంచి, బాంబే నుంచి, వైజాగ్ నుంచి టెక్నీషియన్స్ పిలిపించి డిజైన్స్ అన్ని తయారు చేయించి సార్ రామానాయుడు గారు అహర్నిశలు దీనికోసం కష్టపడటం జరుగుతుంది. వచ్చే గోదావరి పుష్కరాల్లో సాంస్కృతిక ప్రదర్శనలకు ఈ కళావేదిక ముఖ్య భూమిక పోషించేలా ఉండాలని ప్రభుత్వం భావిస్తోంది. నంది నాటకోత్సవాలను ఇక్కడ నిర్వహించే యోచనలో ఉంది. ఇండోర్ థియేటర్ ఏళ్లనాటి కళ త్వరలోనే సాకారమవ్వబోతోందంటూ కళాకారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మంత్రివర్యులుగా రామానాయుడు గారు దీన్ని పునర్నిర్మాణం చేసి మరి అంగరంగ వైభవంతో ఇక్కడ మరి నంది నాటకోత్సవాలు జరిపించాలి, నాటక పరిషత్తులు జరిపించాలి, కళాకారులకి మరి వెన్నుదన్నుగా ఉండాలని రామానాయుడు గారు పూనుకోవడం జరిగింది. ఇక్కడ నంది నాటకోత్సవాలు జరగాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం సార్. నిజామాబాదు కళాక్షేత్రం దగ్గర నుంచి మన రవీంద్ర భారతి ఏమిటి, త్యాగరాయ గాల సభ సికింద్రాబాద్ ఏమిటి, మన తిరుపతి ఏమిటి, కాకినాడ ఏంటి, వైజాగ్ ఇలాంటి కళాక్షేత్రాలతో ధీటుగా మాకు ఇంత చక్కటి కళాక్షేత్రాన్ని మాకు అందిస్తున్న డాక్టర్ నిమ్మల రామానాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ కళాక్షేత్రం రావడం వల్ల భవిష్యత్ తరాలకి చాలా ఉపయోగంగా ఉంటుంది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్టీఆర్ కళావేదిక ప్రాంగణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడంతో పాటు అత్యాధునిక హంగులతో కూడిన విధంగా ఈ ఎన్టీఆర్ కళా ప్రాంగణాన్ని నిర్మాణం చేస్తుంది. ఒక 2-3 నెలల్లో ఈ ఎన్టీఆర్ కళా ప్రాంగణం కళాకారులకు అందుబాటులోకి వస్తుందని అధికారులు చెప్తున్నారు. కెమెరామెన్ రమణతో శ్రీనివాస్, సిటీవీ న్యూస్, పాలకొల్లు, పశ్చిమ గోదావరి జిల్లా.